హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫైండింగ్ టెంపుల్స్ హిస్టరీ. ఇప్పుడు మా ఊరి నుంచి మనం ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాం. ఈ ప్లేస్ వచ్చేసరికి మనకి విజయవాడకి దగ్గరలో అయితే ఉంటుంది. ఇది ఒక శివుడి గుడి అనమాట. మనకి ఇక్కడ ఉన్న ఈ శివుడి గుడి చాలా బాగుంటుంది. చుట్టూ కొండల మధ్య ఒక చెరువు దగ్గర అయితే మనకి ఈ శివుడి గుడి అయితే ఉంటుంది. మనకి ఇక్కడ ఉన్న ఈ శివుడి గుడిని కంచి పీఠాధిపతులైన జయేంద్ర సరస్వతి స్వామివారు అలాగే విజయేంద్ర సరస్వతి స్వామివార్లు అయితే ఆ స్వామివార్లు అయితే మనకి ఇక్కడ ఈ శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి ఏమైందో ఏమో తెలియదు కానీ రాత్రికి రాత్రి అక్కడ కొండ కింద ఉన్న శివలింగం ఇక్కడ ఉన్న గుడి పైకైతే వచ్చి ప్రత్యక్షమైంది. అసలు ఈ కొండ మీదకి ఎందుకు వచ్చింది అనేది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా అయితే చెప్తున్నారు. మన టెంపుల్ వెళ్ళేదానికంటే ముందు మీకు పక్కన స్క్రీన్ మీద ఒక మ్యాప్ లా చూపిస్తున్నా, చూసారా? ఈ మ్యాప్ లో నేను వెళ్ళాలనుకున్న టెంపుల్స్ అన్ని ఇలా మార్క్ చేసుకొని పెట్టుకుంటాను. ఈ టెంపుల్స్ అన్ని ఎక్కడైనా చదివినప్పుడు విన్నప్పుడు ఇలా మార్క్ చేసుకొని అయితే పెట్టుకుంటాను. అలా నేను లాస్ట్ వీడియో అప్లోడ్ చేసే టైంకి నేనైతే 51 టెంపుల్స్ అయితే కంప్లీట్ చేశాను. ఇంకా మన దగ్గర 890 టెంపుల్స్ అయితే ఉన్నాయి లాస్ట్ వీడియో చేసే టైంకి. ఇప్పుడు ఈ వీడియో చేసే టైంకి ఇప్పుడు నా దగ్గర 920 టెంపుల్స్ అయితే ఉన్నాయి. అంటే దాదాపు ఒక 30 టెంపుల్స్ అయితే కొత్తగా వచ్చి యాడ్ అయ్యాయి. అంటే ఇప్పుడు ఈ వీడియో చేసే టైంకి నా దగ్గర ఒక 30 టెంపుల్స్ అయితే వచ్చి కలిసాయి అనమాట. అలా మనకి 920 టెంపుల్స్ అయితే అయినాయి. ఇది మనకి 52వ టెంపుల్ అనమాట ఇప్పుడు మనం వెళ్ళేది. ఇప్పుడు మనకి గుడి ఎక్కడుందంటే గన్నవరం మండలం అయిన చిక్కవరం అనే గ్రామంలో అయితే మనకి గుడి అయితే ఉంది. ఈ గుడి మనకి విజయవాడ నుంచి అయితే 38 కిలోమీటర్లు అయితే ఉంది. విజయవాడ నుంచి అయితే కనుక మనకి 2 దారులు అయితే ఉంటాయి. అవేంటో మీకు ఇప్పుడైతే చెప్తాను. ఒకటేమో విజయవాడ నుంచి నున్న ఆగిరిపల్లి నుంచి కూడా వెళ్ళొచ్చు, అదేమో ఫస్ట్ది. రెండో దారి వచ్చేసరికేమో విజయవాడ నుంచి గన్నవరం నుంచి పెద్దవటపల్లి లోపలికైతే వెళ్ళాలి. అలా మనకైతే విజయవాడ నుంచి 2 దారులు అయితే ఉన్నాయి. మీకు ఈ గుడి ఎగ్జాక్ట్గా ఎక్కడుంటుందో అనేది అయితే మనం చెప్పలేము. ఎందుకంటే ఈ గుడి మనకు కొంచెం అడవి టైపు, కొంచెం పొలాల్లో కొండల్లో అయితే ఉంటుంది. అందుకని మీకు కరెక్ట్గా ఈ గుడి ఎక్కడుందో అయితే కరెక్ట్గా చెప్పలేను. కానీ ఆ గుడికి సంబంధించిన గూగుల్ మ్యాప్ లింక్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. దాని ద్వారా మీరు ఆ గుడి దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. నేను చెప్తున్నా కదా, అసలు గుడి అయితే మామూలుగా లేదు. చుట్టూ కొండలు ఉంటాయి, చెరువు ఉంటుంది. ఆ కొండ మీద మనకు ఒక గుడి అయితే ఉంటుంది. చుట్టూ పొలాలే మనకు. అసలు మీకు అదంతా క్లియర్గా చూపించడానికి అయితే డ్రోన్ కూడా తీసుకెళ్తున్నా. చూద్దాం ఎట్లా వస్తుందో అవుట్పుట్ అది. ఇప్పుడు మనం వెళ్తున్న ఈ శివుడి గుడి మా ఊరి నుంచి అయితే కనుక దాదాపు ఒక 32 కిలోమీటర్లు అయితే అట్లా ఉంటుంది. మనకి ఇక్కడ ఆ గుడి దగ్గర నుంచి ఆగిరిపల్లి కూడా చాలా దగ్గరే. దాదాపు ఒక 5 కిలోమీటర్స్ లోపు అట్లా ఉంటుందేమో. మనకు అక్కడే ఆ ఆగిరిపల్లిలోనే లక్ష్మీ నరసింహస్వామి గుడి అయితే ఉంటుంది. ఇక్కడ వాళ్ళకి చాలా బాగా ఫేమస్ అయిన గుడి ఇది. ఫేమస్ అని కాదు కానీ చాలా పవర్ఫుల్ గుడి. ఒకవేళ మీరు వస్తే అది కూడా చూసుకోవచ్చు అనమాట. మనకి ఇక్కడ 2 టెంపుల్స్ అయితే కవర్ అవుతాయి. మాకిక్కడ మా సైడ్ ఇక్కడ ఉన్న ఊరి పేర్లు అయితే భలే ఉంటాయి. అసలు ఆ పేరు వింటేనే ఒక పాజిటివ్ వైబ్ అయితే వస్తుంది. అంత బాగుంటాయి పేర్లు అవన్నీ కూడా. ఇక్కడ ఆ పేరుకు తగ్గట్టు ఇక్కడ ఊర్లు కూడా అలానే ఉంటాయి. ఇప్పుడు మనం వచ్చిన ఊరు పేరేమో శోభనాపురం. ఈ ఫ్రేమ్ భలే ఉంది కదా, ఒక చిన్న ఫోటో అయితే తీద్దాం, ఎట్లా వస్తుందో చూద్దాం. మనమైతే జస్ట్ ఇప్పుడే ఆగిరిపల్లి దగ్గరికి అయితే వచ్చాం. మీకు ఇక్కడ పక్కన కోనేరు కనబడుతుంది, చూసారా? మనకి ఇక్కడ ఆగిరిపల్లిలో లక్ష్మీ నరసింహస్వామి గుడి అయితే ఉంది. ఆ స్వామివారికి సంబంధించిన కోనేరు అయితే ఇది. రీసెంట్గానే 2 మంత్స్ బ్యాక్ అయితే ఇక్కడ స్వామివారి తిరణాలు అయితే జరిగాయి. మళ్ళీ ఇప్పుడు లోపల ఉన్న మురికి నీళ్ళంతా బయటకైతే తోడుతున్నారు. మనకిక్కడ చుట్టుపక్కల ఉన్న కోనేరుల్లో ఇదే కొంచెం పెద్దది. మనకి మంగళగిరి పానకాల స్వామి గుడి దగ్గర ఒక కోనేరు అయితే ఉంది కదా, అంటే రీసెంట్గా బయటకైతే వచ్చింది ఆ కోనేరు. అది దానికి సంబంధించిన వీడియో కూడా ఆల్రెడీ మన ఛానల్ అయితే తీసాను, అప్లోడ్ చేశాను. ఒకవేళ మీరు చూడకపోతే కనుక ఆ వీడియో కూడా చూడండి. ఆ తర్వాత మనకి ఇక్కడ దగ్గరలో మనకి 2 కోనేరులు అయితే పెద్దవి. మనమైతే ఇప్పుడు ఆగిరిపల్లి దాటేశాక మనం డైరెక్ట్గా గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఆ గుడి దగ్గరికి వెళ్ళాక మీకు ఆ గుడి అది ఎట్లా ఉందో చూపిస్తాను. అలాగే డ్రోన్ షాట్లు కూడా తీసాను, అవి కూడా మీకైతే ఒకసారి చూపిస్తాను. మీ కిందక అడ్రస్ అయితే ఎందుకో కరెక్ట్గా చెప్పలేనని చెప్పా కదా. మనకి ఇట్లా మెయిన్ రోడ్ నుంచి అయితే లోపలికి వెళ్ళాలి.
ఇదంతా మనకి కొంచెం పొలాల మధ్యలోంచి, కొండల మధ్యలోంచి అయితే వెళ్ళాలి. అందుకే మీకు ఇది కరెక్ట్‌గా ఎక్కడ ఉంటుందో చెప్పలేను. మీకైతే గూగుల్ మ్యాప్ లింక్ అయితే ఇస్తాను. దాని ద్వారా అయితే మీరు ఈ గుడి దగ్గరికైతే రండి. మీకు ఇదంతా ఒక ఆఫ్ రోడ్ టైప్ అయితే ఉంటుంది. మనకి ఇక్కడ కార్స్ కూడా వెళ్తూ ఉంటాయి. మనకి అక్కడ కొండపైన ఉన్న స్వామివారి దగ్గరికి వెళ్ళేదానికంటే ముందు మనకి ఇక్కడ వీరభద్ర స్వామి అయితే ఉంటారు. మనకి ఇక్కడ ఉన్న ఈ స్వామివారికి అయితే దండం పెట్టుకొని మనం అయితే కొండపైకి అయితే వెళ్దాం. ఇక్కడ ఉన్న స్వామివారికి అయితే కోళ్ళు అవి బలిస్తూ ఉంటారు. అందుకే మనకి ఇక్కడ పైన అయితే కొన్ని కోళ్ళు అయితే కట్టేసి అయితే ఉన్నాయి. అంటే కోడి తలకాయలు అయితే కట్టేసి ఉన్నాయి. ఈ రోడ్ అది అంతా ఇప్పుడే బాగు చేస్తున్నట్టు ఉన్నారు. అందుకే మనకు కొంచెం ఎగుడు దిగుళ్ళు అట్లా ఏం లేకుండా, రాళ్ళు రప్పలు ఏం లేకుండా నీట్గా అయితే ఉంది. మనమైతే ఇప్పుడు ఇక్కడి నుంచి డైరెక్ట్గా గుడి దగ్గరికి అయితే వెళ్దాం. కొండ మీద ఉన్న గుడి దగ్గరికి. అక్కడికి వెళ్ళాక మీకు ఆ గుడి ఎట్లా ఉందో చూపిస్తాను. అలాగే ఈ గుడి గురించి కూడా చెప్తాను. మనమైతే ఇప్పుడు గుడి దగ్గరికి అయితే వచ్చి మీకు ఒకసారి గుడి అది చూపిస్తాను ఎట్లా ఉందో చూడండి. సో ఇది మనకు వచ్చేసరికి శివుడి గుడి. గుడి చూడండి అసలు ఎట్లా ఉంటుందో. గుడి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే మనకి ఇక్కడ చుట్టూ కొండల మధ్యలో అయితే మనకి ఈ గుడి అయితే ఉంటుంది. అట్లాగే మనకు అక్కడ ఒక చెరువు కూడా ఉంది. ఇది మనకేంటిది, ఇది మెట్ల దారి అనుకుంటా. ఇదేమో మెట్ల దారి. ఇది వచ్చేసరికి మనకి మెయిన్ గుడి. మనం ఒకసారి లోపలికైతే వెళ్ళి చూద్దాం. మనకి ఇక్కడున్న ఈ గుడిని ఇప్పుడిప్పుడే కడుతున్నట్టున్నారు. అంతే మొత్తం రీమోడలింగ్ చేసి మంచి నీట్గా అయితే కడుతున్నారు ఈ గుడిని. మీకు ఒకసారి ఈ గుడి చుట్టూ ఎట్లా ఉందో చూపిస్తాను. ఆ తర్వాత మీకు లోపల ఉన్న స్వామివారిని అయితే చూపిస్తాను. మీకు ఇప్పుడు ఈ గుడి చరిత్ర అయితే చెప్తాను. ఇప్పుడు మనం ఉన్న ఈ కొండని ఒకప్పుడు దేవర గుట్టని లేదంటే దేవుని గుట్ట అని పిలిచేవాళ్ళనమాట. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని ఏంటంటే చోళరాజుల వాళ్ళు అయితే పరిపాలించే వాళ్ళు. వాళ్ళ పరిపాలించే టైంలో ఏంటంటే మనకి ఇక్కడ ఈ గట్టు మీద అంటే మనకి ఈ కొండ మీద వాళ్ళు ఈ శివాలయాన్ని అయితే నిర్మించారనమాట. వాళ్ళు ఈ కొండ మీద ఆలయాన్ని అయితే నిర్మించారు కదా. ఆ తర్వాత కాలక్రమేణా ఏమైపోయిందంటే మనకి ఈ కొండ మీద ఉన్న ఈ శివాలయం గుడి కొంతకాలానికైతే శిథిలావస్థకైతే వెళ్ళిపోయింది. అసలు ఆ శిథిలావస్థకి వెళ్ళిపోయాక కొంతకాలానికి ఏం జరిగిందంటే ఇక్కడున్న గ్రామ ప్రజలంతా ఈ కొండ మీద ఉన్న ఈ శివలింగాన్ని తీసుకొచ్చి మనకి ఇక్కడ చెరువు ఉంది కదా, ఆ చెరువు పక్కనే స్వామివారికి అయితే ఒక ఆలయాన్ని అయితే నిర్మించి అక్కడైతే స్వామివారిని అయితే ప్రతిష్ఠించారు. మనకి ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠించేటప్పుడు కంచి పీఠాధిపతి అయిన జయేంద్ర సరస్వతి స్వామివారు అలాగే విజయేంద్ర సరస్వతి స్వామివార్లు అయితే వాళ్ళ ఆధ్వర్యంలో మనకి ఇక్కడ ఈ శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించారు. మనకి ఇక్కడ కింద కట్టిన గుడిలో కూడా ఒకప్పుడు ఏంటంటే స్వరంగ మార్గాలు అయితే ఉండేవని, దాంట్లో నిధులు ఉండేవని ఇక్కడ ఊరు వాళ్ళు అంటూ ఉంటారు. మీ కిందాక మనకి కొండపైన ఉన్న స్వామివారు కొండ కిందకి ఎలా వెళ్ళారో మీకైతే చెప్పాను. ఆ తర్వాత ఇప్పుడు కొండ కింద నుంచి అంటే మళ్ళీ మనకు అక్కడ కింద గుడి కట్టారు కదా, ఆ కింద నుంచి మళ్ళీ కొండ మీదకి ఎలా వచ్చారు, మళ్ళీ ఇక్కడ గుడి అది ఎలా కట్టారో మీకు ఇప్పుడైతే చెప్తాను. మనకి ఇక్కడ స్వామివారు కొండ మీదకి రావడానికి చాలామంది ఒక 2 రీజన్లు అయితే చెప్తారు. వాటిలో ఏది కరెక్ట్ అయితే మనకి తెలియదు. మీకైతే ఇప్పుడు 2 స్టోరీస్ అయితే చెప్తాను. వాటిలో మీకు ఏది నిజం అనిపిస్తుందో అదైతే కామెంట్ చేయండి. అందులో ఒకటి ఏంటంటే మీకు కింద స్వామివారికి గుడి కట్టారని చెప్పా కదా, అందులో స్వరంగ మార్గాలు నిధులు అవి ఉన్నాయని చెప్పా కదా. సో దానికోసం ఏం చేశారంటే రాత్రి స్వామివారిని కొండ మీదకి తీసుకొచ్చి అక్కడ కొండ కింద ఉన్న గుడిలో అయితే తవ్వకాలు జరిపారని అయితే చెప్తారు ఆ నిధుల కోసం. అది ఎంతవరకు నిజమో అయితే తెలియదు. ఒకప్పుడు న్యూస్ ఛానల్ కూడా దాని గురించి అయితే వచ్చింది. రెండవది ఏంటంటే మనకి ఈ కొండ కింద ఉన్న ఈ శివలింగాన్ని పైకి తీసుకొచ్చి అంటే ఇంతకు ముందు ఎక్కడుందో అక్కడికే తీసుకొచ్చి ఇక్కడే ఒక ఆలయాన్ని నిర్మించి ఈ ప్రదేశానంతా ఒక పర్యాటక కేంద్రంగా చేద్దామని ఇక్కడ ఊరు వాళ్ళంతా అనుకుంటారు. అదొక స్టోరీ అయితే ఉంది. సో ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అయితే తెలియదు కానీ మొత్తానికైతే కింద ఉన్న శివుడు మనకి పైకి అయితే వచ్చారు. మనకి ఈ గుడి చుట్టూ మొత్తం 4 ఉపాలయాలు అయితే ఉన్నాయి. ఇదొకటి, అక్కడ ఒకటి, వెనకాల అయితే 2 ఉన్నాయి. సో అది ఏ దేవుడి గుళ్ళు అనేది అయితే మనకు కరెక్ట్గా తెలియదు, ఎందుకంటే మొత్తం క్లోజ్ చేసి ఉంది కాబట్టి. సో మీకు అది ఏ దేవుడి గుడి అయితే నేను చెప్పలేకపోతున్నాను. శంకు చక్రాలు ఉన్నాయి కాబట్టి నాకు తెలిసి ఇది విష్ణుమూర్తిదో లేదంటే వెంకటేశ్వర స్వామిదో అయి ఉండొచ్చేమో. అది నాకు తెలిసి అమ్మవారిది అయి ఉంటుంది. అటు వెనకాల కూడా ఇంకొక గుడి అయితే ఉంది. కానీ ఇది ఒక మంచి ప్లేస్. మనం కనుక మంచిగా చూసుకుంటే చాలా మంచిగా డెవలప్ అవుతుంది ఇక్కడ.
ప్లేస్ ఎంత బాగుందంటే నేను ఇన్నిసార్లు చెప్పడం కాదు కానీ చాలా అంటే చాలా బాగుంది. చాలా ప్రశాంతంగా అయితే ఉంది. ఆ గాలి, ఆ గాలికి తగ్గట్టు ఈ గంటల సౌండు, మనకి ఇక్కడున్న ఈ ప్లేస్ అది ఎండాకాలమే ఇంత బాగుందంటే ఇంకా వర్షాకాలం వచ్చిందంటే ఇంకా మాటల్లో చెప్పే పని అయితే లేదు. ఇది కంప్లీట్ అయినప్పుడు కానీ మళ్ళీ ఈ వర్షాకాలం వచ్చినప్పుడన్నా కానీ నేను మళ్ళీ అయితే వస్తా. అది మీకైతే చూపిస్తాను. చుట్టూ ఆ గ్రీనరీ అది ఎట్లా ఉందో కూడా చూద్దురు. మనకి అక్కడ చూడండి మొత్తం పొలాలే. మనకి ఇక్కడేమో చెరువు. ఈ చెరువు మొత్తం మనకి యూ షేప్లో అయితే ఉంటుంది. ఇట్లా విజయవాడకి దగ్గరలో ఇంత మంచి ప్లేస్ ఉంటుందని అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను మామూలుగా రీల్స్ అవి చూస్తూ ఉంటే ఒక న్యూస్ ఛానల్ అయితే చూశాను. సో అది చూసి సరే మనం కూడా ఒక వీడియో అయితే తీద్దాం, మనకి దగ్గరలోనే ఉంది కదా అని నేను ఇటు రావడం అయితే జరిగింది. వచ్చాక మాత్రం నేను అనుకున్న దానికంటే 100 రెట్లు బాగుంది ఈ గుడి. మనమైతే ఇప్పుడు డ్రోన్ షాట్స్ కూడా తీసాము. మీకు ఒకసారి డ్రోన్ షాట్స్ అవి ఎట్లా ఉన్నాయో చూపిస్తాను. మీరు ఇప్పటిదాకా డ్రోన్ షాట్స్ అయితే చూశారు కదా. మీకు అక్కడ దూరంగా కొండ మీద ఒకటైతే కనబడుతుంది చూసారా, అది వచ్చేసరికి ఆగిరిపల్లి లక్ష్మీ నరసింహస్వామి గుడి అనమాట. ఇక్కడ నుంచి మనకి జస్ట్ ఒక 10 to 5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఈ గుడి దగ్గరికి వస్తే మీరు ఆ గుడి కూడా చూసుకోవచ్చు. సో మీకు ఇప్పుడు లోపల శివలింగం అయితే చూపిస్తాను. మనకి లోపల శివలింగం అయితే ఇట్లా ఉంటుందన్నమాట. మనకి ఇక్కడ కనబడుతుంది చూసారా, ఇదే శివలింగం. మనకు ఆ కొండ కింద నుంచి కొండపైకి అయితే వచ్చింది. మనకి శివలింగం కూడా చూడడానికి కొంచెం పెద్దగానే అయితే ఉంది. ఇది మన వీడియో అయితే. సో మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం ఇంకొక వీడియోతో అయితే కలుద్దాం.